హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నా బండి తెచ్చి 4 నెలలు అవుతుంది. కొత్త బండి. ఇంతవరకు అయితే 120 వెళ్ళలేదు, ఎందుకంటే అంతా సిటీలో తిరుగుతున్నాయి కాబట్టి 120 అయితే వెళ్ళలేదు. మావాడు 100కు మించి దాటి వెళ్ళకు అని చెప్తున్నాడు. మాది వచ్చి జాస్ బండి. ఈ బండి ఎలా ఉంటుందో 120 తొక్కితే ఎట్టుంటుందో అని చూసి 140 వరకు అయితే తొక్కినా, 150 140 వరకు. ఈ బండి అయితే శుద్ధ వేస్ట్ ఫ్రెండ్స్. ఏంది 100 దాటితే గాలి ఓని ఊపేస్తుంది. ఇంకా అందుకే వద్దురానైనా అని 100 లోపు వెళ్తున్నా. 100 కానీ వెళ్ళట్లేదు. వెళ్తా అనుకో 120 వెళ్తా. కాకపోతే వీడియో చూస్తూ మనం అలా వీడియో చూస్తూ స్పీడ్ వెళ్ళామనుకో, మనం ఫోన్ దిక్కు జాస్ పెట్టుకొని అక్కడ రోడ్డు చూస్తామా, ఫోన్ చూస్తామా, వీడియో దిక్కు చూడలేం కదా. అందుకోసమని నేనైతే ఇలా తక్కువ స్పీడ్తో అయితే వెళ్తున్నా. చెప్తారు కదా నిదానమే ప్రధానం అని, అదే పాటించాను. ఇప్పుడు అయితే వీడియో తీసేటప్పుడు ఎందుకు స్పీడ్ వెళ్ళి ఇది అవ్వటం అని తగ్గించుకొని వెళ్తున్నా. ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చిన సబహియా దగ్గరికి అయితే వచ్చిన. చూడండి రోడ్డు మొత్తం చూడండి. ఈ బండి అయితే చూద్దాం వేస్ట్ ఫ్రెండ్స్. 100 దాటిన నుంచి గాల్లో పిర్ర తిప్పినట్టు కదా తిప్పుతుంది. మన ఇండియాలో స్కార్పియో కదా ఊగినట్టు ఊగుతుంది గాలికి. ఇట్టిట్టిట్ట ఊగుతుంది కదా, ఇట్టిట్ట అలా ఊగుతుంది గాలికి. ఇది శుద్ధ వేస్ట్ ఫ్రెండ్స్. మరి ఈ చైనా బండి అయితే ఈ కోవిడ్ వాళ్ళు ఎందుకు కొంటున్నారో తెలియదు, కానీ డబ్బులు అయితే పెడతారు, కానీ మరి ఇలాంటివి అయితే ఏం లాభం లేదు ఫ్రెండ్స్. అందే హోండా ఓడిస్ తోలనే ఇంతకుముందు 4 సంవత్సరాలు తోలనే ఆ బండి బోయచ్చంగా ఉంటుంది. 160 170 వెళ్ళినా కానీ అస్సలు అట్ట నగ్గదు బండి. కొంటే ఓడిస్ కొనాలి, కానీ ఈ కోటలో ఈ తక్కువకి వస్తుందని దీని కొంటే మాత్రం శుద్ధ వేస్ట్ గ్యాస్ బండి. అసలు ఎందుకు తరం కాదు. నేను చాలా సేపటి నుంచి గమనించిన, ఏందబ్బా ఇది ఇంత 100 110K ఇలా ఊగేస్తే తట్టుకో చూద్దామని 140 కానీ తొక్కి చూసినా ఏం లాభం లేదు. తొక్కే కొద్దీ ఊగుతుంది. తోలే మనకు రైడర్కు ఎప్పటికైనా మంచి ఫీల్ ఇవ్వాలి, కానీ బండి భయపడేలాగా ఉండకూడదు బండి. ఇది కరెక్టే కదా ఫ్రెండ్స్. ఈ డ్రైవర్స్కు బాగా తెలుసు బండి ఊగినేటప్పుడు కటింగ్లో ఉందో ఎట్లా అనేది డ్రైవర్స్కి బాగా తెలుసు. కాకపోతే ఇది అంతే వేస్ట్. నా ముందు వెళ్తుంది కదా జిఎంసి బండి, ఓల్డ్ మోడలు. వాడమ్మ జీవితం దీన్ని కొట్టినామంటే సెవర్లైట్ ఇది బండి. తొక్కినామంటే ఎంతైనా సరే తొక్కుకొని ఇష్టం అని చెప్తుంది బండి. ఈ వేస్ట్ అంత తొక్కితే గుయ్యి 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 అని అరుస్తుంది, మళ్ళా గాల్లో ఊపుతుంది. ఏం లాభంలే. పాప వీడెవడో ఎండకి టైర్ పగిలిపోయి పక్కన కూర్చున్నాడు. చూడండి, టైర్ పగిలిపోయింది పూర్తిగా. పక్కన పెట్టేసుకున్నాడు ఎండకు. ఏం చేస్తాడు, పగిలిపోయింది టైరు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది కోవిడ్లో పరిస్థితులు. ఓకే, నేనైతే చూసిన. నేను ఈ బండి గురించి అయితే చెప్పాలనుకున్నా, చెప్తున్నా. ఇంతే ఫ్రెండ్స్. దీంట్లో ఇంతకు మించి ఏం లేవు స్పెషాలిటీస్ అయితే ఈ బండిలో. ఇది చూడ్డానికి అందంగా బాగా, చైనా వాడు మామూలే కదా, అందంగా రూపుదిద్ది దాన్ని తగలగడతాడు. మనం అందంగా ఉందని అట్రాక్ట్ అయ్యి కొనేస్తారు ఈ ఫోటోలు. ఇదైతే ఏం లాభంలే. ఎమర్జెన్సీలు కందు ఫాస్ట్ వెళ్ళాలంటే దెబ్బలేము దీనిలతో. ఇది ఆడికి వెళ్ళడం అయితే వెళ్తుంది ఫాస్ట్. కాకపోతే తోలే రైడర్కు చాలా, డ్రైవర్స్కి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఇది గాల్లో తేలినట్టు పోతుంటుంది. నా ముందు వెళ్తున్నాయి చూడండి 2 1 సెవర్లైట్ అయ్యి వెళ్తున్నాయి. తొక్కుకొని పోతున్నాడు 120 130 వెళ్తున్నాడు. 140 పైనే పోతున్నాయి ఆ బండ్లు, కానీ అవి అట్లా కానీ పోగట్లేదు. ఇప్పుడు నా సైడ్ బ్యాక్ సైడ్ నన్ను క్రాచ్ చేస్తున్నాడు ఒక బండి, అది చూడండి. ఆ బండి అయితే చూడండి, వాడు కానీ వెళ్తున్నాడు. ఆ బండి అయితే ఇంకా అస్సలు ఇంకా దానికి ఒక పక్క కానీ లెక్క ఉండదు. అది జిఎంసి కంపెనీ వాడు. ఇదైతే శుద్ధ వేస్ట్ ఫ్రెండ్స్. ఓవర్గా కొండార్ అని, ఎంజీ అని, జిఎస్సి అని, ఇవన్నీ ఏం వేస్ట్. ఎంతసేపు ఉన్న కొంటే సెవర్లైట్, జిఎంసి, టొయోటాలోనే పోవాలి తప్ప ఇవన్నీ అబ్బా వేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఎన్నో పెడతా అని చెప్తున్నా. ఓకే, బాయ్, సీ యూ.